హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సింధు బ్లాగ్స్ అండి. నేను చెప్పాను కదా కోదాడలో మాంగళ్య షాపింగ్ మాల్ ఓపెనింగ్ ఉందనేసి. సో మేమైతే ఆఫర్స్ ఉన్నాయనుకొని వెళ్ళామండి. సో ఇంకా అక్కడ క్రౌడ్ చూడంగానే భయం వేసి ఇంకా లోపలికి వెళ్ళకుండా జీవీ మాల్ పక్కన జీవీ మాల్లోకి వెళ్ళాము. ఇంకా లోపల మాత్రం ఫుల్ క్రౌడ్గా ఉంది. ఇంకా మా మమ్మీ వాళ్ళ బ్యాచ్ అనమాట, అక్క వాళ్ళు కొలీగ్స్. ఇంకా మేము నలుగురం కలిసి వెళ్ళిపోయాము. వెళ్ళగానే ఇంకా లోపల అసలు అంతమంది జనాల్ని చూడంగానే నేను ఫస్ట్ టైం అండి అంతమంది జనాల్ని నేను ఒక షాపింగ్ మాల్లో చూడడం చాలా అంటే చాలా ఇబ్బందిగా అనిపించింది. వీడియో రికార్డ్ చేయడానికి కూడా నాకు అసలు అవ్వలేదు. ఎందుకంటే బాగా ముందుకు వెనక్కి నెట్టేసుకుంటున్నారు. ఏదో గుళ్ళల్లో ఇట్లా దర్శనానికి నించున్నప్పుడు నెట్టుకుంటారు కదా, అలా నెట్టేసుకుంటున్నారనమాట. చాలా ఇబ్బంది పడ్డాము. ఫైనల్లీ ఇంకా లోపలికి వచ్చి ఒక సైడ్కి పీస్ఫుల్గా నించున్నాము వీడియో రికార్డ్ చేసుకొని. ఇంకా శారీ కలెక్షన్స్ కూడా చూద్దామనేసి చూస్తుంటే ఏమంతగా అనిపించలేదండి. రెగ్యులర్గా ఉండేవే ఉన్నాయి. ఇప్పుడు నార్మల్గా మనం ట్రెండ్ అయిపోయిన శారీస్ ఆఫర్లో పెట్టారనమాట. ప్రజెంట్ ట్రెండ్లో ఉన్న శారీస్ మాత్రం పెట్టలేదు. ఇంకా మేమైతే ఇంకా అవేం తీసుకుంటాంలే అనేసి ఇంకా బయటకు వద్దామని అనుకున్నాము. ఇంకా బయటికి రావడానికి మేము పడ్డ తంటాలంతా ఇంత కాదు గైస్. అంటే అమ్మ వాళ్ళు 1-2 శారీస్ చూసారు నార్మల్గా పెట్టేసుకొని, కానీ ఆ శారీస్కి అంత ప్రైస్ పెట్టాలని అనిపించలేదు మాకు. అమ్మ చూసింది, ఇంకా సంధ్యక్క కూడా చెక్ చేసింది, మాన్సక్క కూడా చూసింది, ఫ్యాబ్రిక్ బాగాలేదు, ఇంకా ఆ శారీకి అంత పెట్టాలని అనిపించింది. ఇంక ఇవైతే పట్టు శారీస్ గైస్, ఇవైతే అసలు చాలా అంటే చాలా వేడిగా ఉన్నాయి. ఎవరో ఎప్పుడో ఒక 5 ఇయర్స్ 6 ఇయర్స్ బ్యాక్ ట్రెండ్లో ఉన్న శారీస్ లాగే అనిపించినాయి. మేమైతే తీసుకోలేదు, కానీ చాలా ఫీల్ అయ్యాము. అసలు అనుకున్నది ఒకటైతే అయింది ఒకటి. అనవసరంగా వచ్చాము ఈ క్రౌడ్లో మేము అనేసి చాలా ఇబ్బంది పడ్డాము. ఇంక ఇదంతా అయ్యేలా లేదులే అనేసి ఇంకా బయటకు వెళ్ళిపోయాము కదా. జీవి మాల్ నుంచి బయటకు వచ్చి ప్రశాంతంగా ఒక 2 మినిట్స్ బయట నించుని కొద్దిసేపు అటు ఇటు చూసుకొని క్రౌడ్ తగ్గించి వెళ్దాంలే అనుకున్నాము. ఇంకా బయటికి రాగానే గ్రౌండ్ ఫ్లోర్లో పిల్లోస్ అమ్ముతున్నారని చెప్పారు గైస్. అంటే 100కి 2 పిల్లోస్ అనమాట. బాగున్నాయి, కానీ అంత తక్కువ ప్రైస్లో అంటే ఏదో ఒకటి ఖచ్చితంగా చీప్గానే దొరికిద్ది కదా, ఫ్యాబ్రిక్ కానీ లోపల ఉండే పిల్లోస్లో కానీ అనేసి అనుకున్నాము. ఇంకా వెళ్ళలేదు గాయస్ లోపల. ఇప్పుడే ఇవ్వట్లేదు, 3కి స్టార్ట్ అవుతుందని చెప్పగానే ఇంకా పక్కనే ఉన్న మాంగళ్యలోకి వెళ్ళిపోయామన్నమాట. బయట నుంచి చూడగానే దేవుడా వెళ్ళాలా అనిపించింది, కానీ వీడియో కోసమైనా వెళ్ళాలని అనుకొని నేను మా బ్యాచ్ మొత్తం బయలుదేరామన్నమాట. లోపల నిజంగా చెప్తున్నా గాయస్, వాడు మాల్ ఓపెన్ చేసిండనే కానీ కనీసం ఏసీ కూడా వేయలేదు. అంత క్రౌడ్లో ఆ శారీస్ కొత్త కలెక్షన్లో చాలా కంపు స్మెల్ వచ్చిందనమాట బయటికి. అంటే చాలామంది జనాలు ఉన్నారు కదా గాయస్ లోపల, అసలు స్మెల్ కూడా తట్టుకోలేకపోయినా ఇంకా మేమైతే ముక్కులు మూసుకొని వెళ్ళిపోయామన్నమాట లోపలికి. తప్పదు కదా, అంత దూరం వెళ్ళి కనీసం 1-2 శారీస్ అన్న చూసి రాకపోతే చాలా గలీజ్గా ఉంటుంది కదా. ఏం చూసి వచ్చారమ్మా అని అనుకుంటామనేసి మేము లోపలికి వెళ్ళిపోయాము. సేమ్ గాయస్ జీవీ మాల్లో అయితే ఏమైతే శారీస్ ఉన్నాయో ట్రెండ్ అయిపోయిన శారీస్ ఎగ్జాక్ట్గా ఇందులో కూడా అవే ఉన్నాయి. కానీ దీంట్లో ఒక ప్లస్ పాయింట్ అనమాట, జీవీ మాల్లో 200కి ఒక శారీ ఉంటే ఇప్పుడు ఇందులో అయితే 500కి 3 శారీస్, లేదంటే 500కి 2 శారీస్ అలా పెట్టారనమాట. సేమ్ కలెక్షన్, సేమ్ ఫ్యాబ్రిక్, సేమ్ శారీస్, కాకపోతే ప్రైజెస్ కొంచెం డిఫరెన్స్ ఉన్నాయి. ఇంకా ఇక్కడైతే చెప్పాల్సిన అవసరమే లేదు, జనాలు అయితే కొట్టుకొని చచ్చిపోతున్నారు 500కి 3, 2 అనేసరికి. ఇంకా మేమైతే నార్మల్గా వీడియోస్ మొత్తం తీసేసుకుందామని శారీస్ వరకు కలెక్ట్ చేసుకొని వీడియోస్ తీసుకుందాం అనుకున్నాము, కానీ ఆ స్మెల్కి మేము లోపల ఉండలేకపోయాము. చాలా ఇబ్బంది పడ్డామన్నమాట. ఇంకొకసారి అయితే షాపింగ్ ఓపెనింగ్స్ రోజు అయితే మేమైతే షాపింగ్కి చచ్చినా రామనేసి అనుకుంటున్నాము, అక్క వాళ్ళు మేమైతే. ఇంకా మమ్మీ అయితే ఫస్ట్ బయటికి వెళ్ళిపోయిందనమాట అక్కడ ఉండలేక, స్మెల్కి అదంతా దారుణంగా ఉండేసరికి. ఇంకా బయటికి వచ్చి మేమైతే అనుకుంటున్నాం అనమాట, అనవసరంగా వచ్చాము అసలు ఒక్కసారి కూడా కొనుక్కోలేకపోయినామని అనుకున్నాం. ఈలోగా బయటకు తాతయ్య డ్యాన్స్ చేస్తున్నారనమాట. చాలా ఫన్నీగా అనిపించింది. ఇంకా సరేలే పిల్లోస్ అన్న తీసుకుందామనేసి అనుకున్నామంటే అక్కడ మాంగళ్య షాపింగ్ మాల్లో బయటకు వచ్చేసరికి 3 అయింది గాయస్. ఇంకా ఫైనల్లీ పిల్లోస్ కూడా తీసేసుకున్నాం జీవీ మాల్లో. తీసేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. ప్లీజ్ లైక్, డూ, షేర్.